Andarki Namaskaram. My name is Srikanth. We have to start an exciting course on the web development in this course. ఈరోజు నేను రోడ్ మ్యాప్ మనకు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలంటే ఏ ఏ టెక్నాలజీస్ అనేటివి నేర్చుకోవాలనే సంబంధించి రోడ్ మ్యాప్ అనేది నేను ఈరోజు క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. ఓకేనా? ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఛానల్లో ఫర్దర్గా మీకు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్స్, ఈ-కామర్స్ ప్రాజెక్ట్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, అదేవిధంగా ఫర్దర్గా మనము పైథాన్ ట్యుటోరియల్స్, అదేవిధంగా మనకు సంబంధించి సిస్టమ్ డిజైన్ సంబంధించినటువంటి ట్యుటోరియల్స్ అనేటివి కూడా ఈ యొక్క ఛానల్లో స్టార్ట్ చేయబోతున్నాను. ఓకేనా? ఈరోజు మనము వెబ్ డెవలప్మెంట్, కమింగ్ టు ద వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ వెబ్ డెవలప్మెంట్? వెబ్ డెవలప్మెంట్ అంటే మనము ఏదైతే వెబ్సైట్స్ అనేవి ఉంటాయో మనము డెవలప్ చేయడానికి రాసేటటువంటి టెక్నాలజీస్. వాట్ ఆర్ ద టెక్నాలజీస్ వీ హ్యావ్ టు యూజ్ ఫర్ ద క్రియేటింగ్ వెబ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఏ ఏ టెక్నాలజీస్ అనేటివి యూజ్ చేస్తామంటే మెయిన్గా మనము యూజ్ చేసేది HTML. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు హియర్, HTML. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు HTML అంటే ఇట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ క్రియేటింగ్ వెబ్సైట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము HTMLకి ఫుల్ ఫామ్ చెప్పాలంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఇది మనకు మెయిన్గా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ క్రియేటింగ్ వెబ్సైట్స్ అనేటివి క్రియేట్ చేయడానికి ఇది మెయిన్గా కూడా మనకు ఉపయోగపడతా ఉంటుంది. ఓకేనా? ఇందులో మనము ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ HTML అనేది. హైపర్ టెక్స్ట్ అంటేనే మనకు పేరులోనే ఉన్నది. హైపర్ టెక్స్ట్ అంటే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజీకి లింక్ చేసేదాన్ని మనము హైపర్ టెక్స్ట్ అంటాం. ఓకేనా? ఇందులో మనము హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది మనకు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం కదా. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే మనకు ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్. ఓకేనా? మీకు ట్యాగ్స్ అంటే మనకు ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా మనకు ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమి ట్యాగ్స్ ఏ విధంగా రాస్తాము, ఏ విధంగా మనము ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఏ విధంగా ఉంటాయి అనేటివి నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ HTML అనేది. వితౌట్ HTML వీ కెనాట్ క్రియేట్ ఎనీ వెబ్సైట్. ఓకేనా? ప్రతి వెబ్సైట్కి కూడా మనము స్టార్టింగ్లో రూట్ ఎలిమెంట్ అనేది మనకు HTML అనేది ఉంటుంది. ఓకేనా? ఇందులో మనకు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమిటంటే HTMLలో మనకు బేసిక్ స్ట్రక్చర్. ఓకేనా? బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML అనేది మెయిన్ ఇంపార్టెంట్. బేసిక్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్, అది నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. దీంతో పాటుగా మనకు మెయిన్గా HTMLలో మనకు యాట్రిబ్యూట్స్. ఓకేనా? యాట్రిబ్యూట్స్ అనేటివి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? యాట్రిబ్యూట్స్ అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాయి. ఓకేనా? మనకు యాట్రిబ్యూట్స్ సంబంధించి ఆల్ట్ కానీ, HREF కానీ, SRC కానీ, విడ్త్ అండ్ హైట్ కానీ ఇవన్నీ కూడా మనకు యాట్రిబ్యూట్స్ అనేటివి వస్తాయి. స్టైల్ కానీ ఇవన్నీ కూడా మనకు యాట్రిబ్యూట్స్ అనేటివి వస్తాయి. ఓకేనా? అదేవిధంగా ఎలిమెంట్స్. ఓకేనా? ఎలిమెంట్స్ అంటే ఏమి అనేది కూడా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇన్ దిస్ ఎలిమెంట్స్ HTMLలో 1 minute. మెయిన్ ఇంపార్టెంట్ యాట్రిబ్యూట్స్. యాట్రిబ్యూట్స్ అనేవి నేర్చుకోవాలని చెప్పాను కదా. దీంతో పాటుగా మనము నేర్చుకోవాల్సిన టాపిక్ ఏమిటంటే సెకండ్ వన్ వచ్చి ఎలిమెంట్స్. ఓకేనా? ఎలిమెంట్స్ అంటే ఏమి? ఓకేనా? ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎలిమెంట్స్ అంటే ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో ఉన్నటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా ఒక ఎలిమెంట్ అంటాం. మనము HTMLలో అబ్జర్వ్ చేస్తే మనకు సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటివి ఉంటాయి ఒక HTMLలో. ఓకేనా? సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా?
ఇది నేర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మనకు HTML మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమిటంటే లిస్ట్. ఓకేనా, మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ లిస్ట్. ఓకేనా, ఈ లిస్ట్ లో కూడా మనకు మేజర్గా 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ అనేటివి మనకు ఉంటాయి. ఓకేనా, ఏమేమి ఆ యొక్క 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ ఏమేమి ఉన్నాయంటే మనకు చూస్తే ఫస్ట్ వన్ వచ్చి ఆర్డర్ లిస్ట్. ఓకేనా, ఆర్డర్ లిస్ట్ అనేది ఏ విధంగా రాస్తామంటే ఓఎల్ ట్యాగ్ అనేది రాస్తాం. ఓకేనా, నేను ఇందాక చెప్పాను కదా మనకు ట్యాగ్స్ ఏ విధంగా మనము ఇది రాస్తామంటే ఈ విధంగా ఓపెనింగ్ ట్యాగ్ అంటాం దీన్ని, అదే విధంగా దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అనేది అంటాం. ఓకేనా, ఈ యొక్క ట్యాగ్ బేస్ మధ్యగా రాసేదాన్ని మనం స్క్రిప్టింగ్ ట్యాగ్ అంటాం, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని అంటాం. ఓకేనా, ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో రాసేటువంటి కంటెంట్ మనం స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని అంటాం. ఓకేనా, ఈ యొక్క లిస్ట్ లో మనకు మెయిన్ ఫస్ట్ వన్ వచ్చి ఆర్డర్ లిస్ట్, సెకండ్ వన్ వచ్చి అన్ఆర్డర్ లిస్ట్. ఓకేనా, ఆర్డర్ లిస్ట్ ని మనం ఓఎల్ ట్యాగ్ లో మనము డిఫైన్ చేస్తాము. సెకండ్ వన్ నుంచి అన్ఆర్డర్ లిస్ట్. ఓకేనా, అన్ఆర్డర్ లిస్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క అన్ఆర్డర్ లిస్ట్ వచ్చి మనము యూఎల్ ట్యాగ్ తో మనము డిఫైన్ చేస్తాం. ఓకేనా, ఇవి తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా క్రియేట్ చేస్తాము, ఏ విధంగా మనకు అవుట్పుట్ అనేది షో చేస్తుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్ లిస్ట్ అనేది ఉంటాయి, డిస్క్రిప్షన్ లిస్ట్. ఓకేనా, డిఎల్ ట్యాగ్ అనేది మనము దీనికి యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా మనము చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇవి అన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఈ లిస్టులు అనేటివి. ఓకేనా, యాట్రిబ్యూట్స్, ఎలిమెంట్స్, లిస్ట్. దీంతో పాటుగా మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క HTML మెయిన్గా మనం నేర్చుకోవాల్సినది టేబుల్స్. ఓకే, టేబుల్స్. ఓకేనా, టేబుల్స్ సంబంధించినటువంటి మనకు ఏ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాం, టేబుల్ ట్యాగ్ అంటే ఏంది, టిఆర్ అంటే ఏంది, టిహెచ్ అంటే ఏంది. ఓకేనా, టేబుల్ రో, టేబుల్ కాలం, అదేవిధంగా టేబుల్ హెడ్డింగ్. ఓకేనా, ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇవి మనకు సంబంధించి HTML. దీంతో పాటుగా మనము నేర్చుకోవాల్సింది HTML మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమిరా అంటే మనకు ఫార్మ్స్. ఓకేనా, ఫార్మ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మీరు జనరల్గా చూసింటారు. ఓకేనా, ఫార్మ్స్ అంటే మనకు మెయిన్లీ యూజ్ ఫర్ ద సెక్యూరిటీ పర్పస్. రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ, లాగిన్ ఫామ్ కానీ, ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో కూడా ఫార్మ్స్ అనేటివి ఖచ్చితంగా రాస్తాం. ఓకేనా, ఈ ఫార్మ్స్ అనేటివి ఎవరు రిజిస్టర్ అయ్యారు, ఎవరు లాగిన్ అయ్యారు, అథెంటికేషన్, ఆథరైజేషను. ఓకేనా, ఇవన్నీ కూడా ఈ యొక్క ఫార్మ్స్ ద్వారా మనము నేర్చుకోవచ్చు. ఇందులో ఫార్మ్స్ సంబంధించి ఫార్మ్ యాట్రిబ్యూట్స్ అంటే ఏమిటి. ఓకేనా, ఇవన్నీ కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఈ యొక్క టాపిక్స్ అన్నీ కూడా నేర్చుకుంటే మనము HTML మనము బేసిక్ స్ట్రక్చర్ నుంచి మనము ఫార్మ్స్ వరకు నేర్చుకుంటే ఇవి మనకు ఒక HTML బేసిక్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా, దీంతో పాటుగా మనము వెబ్ డెవలపర్ కావాలంటే HTML అనేది ఏ విధంగా మనకు బేసిక్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసి ఇస్తుందో దాంతో పాటుగా మనము నేర్చుకోవాల్సినటువంటి టాపిక్ ఏమిరా అంటే CSS. ఓకేనా, సిఎస్ఎస్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకేనా, అవి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఈ యొక్క సిఎస్ఎస్ అంటే క్యాస్కాడింగ్ స్టైల్ షీట్. మనం ఏ విధంగా అయితే మనం బేసిక్ స్ట్రక్చర్ అనేది HTML క్రియేట్ చేస్తామో ఈ యొక్క సిఎస్ఎస్ అనేది మనకు స్టైలింగ్స్ అనేటివి అప్లై చేయడానికి మనకు ఉపయోగపడతాయి. ఓకేనా, సిఎస్ఎస్ అనేటివి మెయిన్గా స్టైలింగ్స్ అప్లై చేయడానికి. ఓకేనా, ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఒక హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనుకోండి. ఓకేనా, మనము ఒక ప్లానింగ్ అనేది వేసుకుంటాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్లానింగ్ అనేది వేసుకుంటాం. ఆ ప్లానింగ్ వేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో
దాన్ని ఒక ప్లానింగ్ చేసుకుంటాం కదా, దాన్ని మనం HTML అంటాం. ఓకేనా. ఏదైతే మనకు బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుందో దాన్ని మనము అట్రాక్టివ్గా చేయడానికి మనకు CSS అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. జనరల్గా మనకు వెబ్ డెవలప్మెంట్లో ఎలా ఉంటుందంటే, ఏవైతే మనకు లోగోలో ఏ కలర్స్ అనేటివి యూజ్ చేస్తుంటామో ఆ కలర్స్ని ఎంటైర్ పేజ్లో కూడా మనం హైలైట్ అవుతూ ఉండాలి. ఓకే. లోగోలో ఏ కలర్ అయితే ఉంటుందో బటన్స్కి అవే కలర్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉండాలి. ఓకేనా. ఈ యొక్క ఇది CSS సంబంధించి ఇందులో మనకు మెయిన్ టాపిక్స్ ఏమిరా అంటే, ఈ యొక్క CSS సంబంధించి టైప్స్ ఆఫ్ CSS. ఓకేనా. టైప్స్. ఓకేనా. ఈ యొక్క CSS మెయిన్లీ 3 టైప్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా. ఇన్‌లైన్ CSS, ఇంటర్నల్ CSS, ఎక్స్‌టర్నల్ CSS అని. ఓకేనా. ఇన్‌లైన్ CSS అనేది ఏ విధంగా మనము క్రియేట్ చేస్తాము. ఓకేనా. మన టైప్స్ చూస్తే ఫస్ట్ వన్ ఇన్‌లైన్ CSS. ఓకేనా. సెకండ్ వన్ ఇంటర్నల్ CSS. అదేవిధంగా థర్డ్ వన్ వచ్చి మనకు ఎక్స్టర్నల్ CSS. ఓకేనా. ఈ యొక్క 3 టైప్స్ అనేటివి మనకు ఉంటాయి. ఓకేనా. ఈ యొక్క 3 టైప్స్లో మనము ఏ విధంగా ఇన్‌లైన్ CSS ఏ విధంగా లింక్ చేస్తాము, ఇంటర్నల్ CSS ఏ విధంగా లింక్ చేస్తాము, ఎక్స్టర్నల్ CSS ఏ విధంగా కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేసుకొని దాన్ని ఏ విధంగా మనము దీనికి లింక్ చేస్తాం అనేది నేను ఫర్దర్గా CSS అనేటివి ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో నేను ఇవన్నీ కూడా నేను కవర్ చేస్తాను, ఈ టాపిక్స్ అనేటివి. మెయిన్ CSSలో మనకు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమిరా అంటే మనకు 1 మినిట్. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమిరా అంటే మనకు సెలెక్టార్స్. ఓకేనా. సెలెక్టార్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మనకు CSSలో ఈ యొక్క సెలెక్టార్స్లో వాట్ ఈస్ క్లాస్ జనరల్గా 5 టైప్స్ అనేటివి ఉంటాయి సెలెక్టార్స్ అనేటివి. ఓకేనా. ఇందులో క్లాస్ బేస్ సెలెక్టర్ అనేది ఉంటుంది. అదేవిధంగా ట్యాగ్ బేస్ సెలెక్టర్ అనేది ఉంటుంది. ID బేస్ సెలెక్టర్ అనేది ఉంటుంది. గ్రూపింగ్ సెలెక్టర్ అనేది ఉంటుంది. వీటన్నిటితో పాటు యూనివర్సల్ సెలెక్టర్ అనేవి ఉంటాయి. ఓకేనా. ఈ టాపిక్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వితౌట్ సెలెక్టర్స్, వితౌట్ నాలెడ్జ్ ఆన్ ద సెలెక్టర్స్ మనము CSS అనేది మనం అప్లై చేయలేం. ఓకేనా. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ఈ సెలెక్టర్స్ అనేవి. ఓకేనా. ID బేస్డ్, క్లాస్ బేస్డ్, ట్యాగ్ బేస్డ్, గ్రూపింగ్, యూనివర్సల్ ఇవన్నీ కూడా మనకు సెలెక్టర్స్లో మనకు కవర్ అవుతాయి. ఓకేనా. దీంతో పాటుగా మనకు బాక్స్ మోడల్ అనేటివి మెయిన్ ఇంపార్టెంట్ CSSలో. ఓకేనా. థర్డ్ టాపిక్ ఏమిరా అంటే మనకు బాక్స్ మోడల్. ఓకేనా. బాక్స్ మోడల్ అనేటిది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ బాక్స్ మోడల్ ఏ విధంగా ఎలా అంటే మనకు ప్యాడింగ్ కానీ, మార్జిన్ కానీ, బార్డర్ కానీ. ఓకేనా. ఇప్పుడు మనకు కంటెంట్కి, మార్జిన్కి, మనకు కంటెంట్కి, బార్డర్కి మనకు స్పేస్ అనేది ఇవ్వాలనుకోండి. అలాంటి టైంలో మనం ప్యాడింగ్ అనేది ఇస్తాం. ఓకేనా. కంటెంట్కి, బార్డర్కి మనము గ్యాప్ అనేది ఇవ్వాలంటే ప్యాడింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓవరాల్‌గా మనకు మార్జిన్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఇప్పుడు మనకు ఈ యొక్క బాక్స్ అనేది ఉన్నది. ఓకేనా. ఇక్కడ చూడండి నేను CSS అని రాశాను కదా. ఈ యొక్క CSSలో ఇప్పుడు నేను దీనికి ఒక 50 పిక్సెల్ గ్యాప్ ఉన్నదనుకోండి. ఇప్పుడు నేను తగ్గించాలనుకోండి. అప్పుడు ఏం చేస్తా అంటే ప్యాడింగ్ అనేది అప్లై చేశాననుకోండి. ఈ యొక్క బాక్స్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఇది మనకు బాక్స్ మోడల్‌లో కవర్ అవుతుంది. ఓకేనా. దీంతో పాటుగా ఒక CSSలో నేర్చుకోబోయేటటువంటి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమిటంటే ఒపాసిటీ. ఓకేనా. ఒపాసిటీ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది. ఓకేనా. ఏ విధంగా మనము ఈ యొక్క ఒపాసిటీ అనేది ఎంత ఇవ్వాలా. ఓకేనా. 0-1 వరకు ఉంటుంది. ఓకేనా. మన ఇమేజ్ ఎంత హైట్‌లో ఉండాలా అని నిర్ణయించడానికి ఈ యొక్క ఒపాసిటీ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా. ఈ యొక్క ఒపాసిటీతో పాటుగా మనకు జెడ్ ఇండెక్స్ అనేటటువంటి కాన్సెప్ట్ అనేది ఉన్నది. జెడ్ ఇండెక్స్.
ఓకేనా. జెడ్ ఇండెక్స్ అనేటటువంటి కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఈ జెడ్ ఇండెక్స్ అనేది ఏ విధంగా మనకు ఇమేజ్ అనేది ఇమేజ్ పైన టెక్స్ట్ రావాలంటే ఓకేనా, అలాంటి టైంలో మనము జెడ్ ఇండెక్స్ అనేది ఉపయోగిస్తాము. అదేవిధంగా మనకు ఒకవేళ టెక్స్ట్ కనిపించకూడదు, మనకు ఇమేజ్ అనేది కనిపించాలంటే అప్పుడు మనము ఆ టెక్స్ట్‌కి నెగెటివ్ వాల్యూని ఇచ్చి మనకు ఇమేజ్‌కి పాజిటివ్ వాల్యూ ఇచ్చి జెడ్ ఇండెక్స్ ఆ ఇమేజ్ అనేది మనకు పైకొస్తుంది. ఓకేనా. ఈ జెడ్ ఇండెక్స్ అనేది కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా. దీంతో పాటుగా మనకు సిఎస్ఎస్‌లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమిరా అంటే ఈ యొక్క సిఎస్ఎస్‌లో యానిమేషన్స్. ఓకేనా. యానిమేషన్స్. ఓకేనా. యానిమేషన్స్ అనేటివి కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా. యానిమేషన్స్. ఓకేనా. యానిమేషన్స్‌లో మనకు జనరల్‌గా అట్ ది రేట్ కీవర్డ్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా. 2D యానిమేషన్స్ కానీ, 3D యానిమేషన్స్ కానీ వీటి మీద ఎక్కువగా కూడా ఫోకస్ చేస్తే మనం మన యొక్క ప్రాజెక్ట్ అనేది అట్రాక్టివ్‌గా అనేది ఉంటుంది. ఓకేనా. 2D యానిమేషన్స్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, అదేవిధంగా 3D యానిమేషన్స్‌లో జెడ్ యాక్సిస్ ఏ విధంగా మనము రొటేట్ గాని, స్క్యూ గాని, ఫ్లిప్ గాని ఓకేనా. ఇవన్నీ కూడా మనకు యానిమేషన్స్‌లో కవర్ అవుతాయి. ఓకేనా. దీంతో పాటుగా మనకు సిఎస్ఎస్‌లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమిరా అంటే 1 మినిట్. మీడియా క్వెరీస్. ఓకేనా. 1 మినిట్. మీడియా క్వెరీస్. ఓకేనా. మీడియా క్వెరీస్ అనేటివి మనకు మెయిన్‌గా రెస్పాన్సివ్‌నెస్ కోసం ఉపయోగిస్తా ఉంటాం. ఓకేనా. మన పేజ్ అనేది అటు ఇటు కదలకుండా స్టాటిక్‌గా ఉండే దానికోసం ఇక మీడియా క్వెరీస్ అనేటివి మనకు ఉపయోగపడతా ఉంటాయి. ఓకేనా. ఇవి కూడా మనం అట్ ది రేట్ మీడియా అనేది యూజ్ చేస్తాం. యానిమేషన్స్‌కి ఏ విధంగా అయితే మనం అట్ ది రేట్ కీవర్డ్స్ అనేటటువంటి కీవర్డ్ ఏ విధంగా యూజ్ చేస్తామో ఈ మీడియా క్వెరీస్‌కి అట్ ది రేట్ మీడియా అనేటటువంటి ఒక కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. దీంతో పాటుగా మనకు సిఎస్ఎస్‌లో ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్ అనేటివి ఉంటాయి. వన్ మోర్ టాపిక్. ఫ్లెక్స్, గ్రిడ్. ఓకేనా. ఫ్లెక్స్ బాక్స్ అండ్ గ్రిడ్. ఫ్లెక్స్ అంటే మనకు డేటా అనేది ఎయిదర్ రో వైస్ గానీ, కాలమ్ వైస్ గానీ డిస్‌ప్లే చేయడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. జనరల్‌గా ఫ్లెక్స్ అనేది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తా ఉంటాం అనంటే మనకు నావ్ బార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక నావ్ బార్‌లో హోమ్, అబౌట్, సర్వీసెస్ అదేవిధంగా కాంటాక్ట్ ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ కూడా వన్ బై వన్ రాకుండా ఈ యొక్క ఫ్లెక్స్ అనేది యూజ్ చేయడం ద్వారా అన్నీ కూడా ఒక కాలమ్ వైస్, రో వైస్ గానీ, కాలమ్ వైస్ గానీ డిస్‌ప్లే చేయడానికి మనకు ఈ యొక్క ఫ్లిక్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది. గ్రిడ్ అనేది మనకు జనరల్‌గా మనకు రో వైస్ గానీ, కాలమ్ వైస్ గానీ డిస్‌ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మళ్ళీ నేను సిఎస్ఎస్ టాపిక్స్ ట్యుటోరియల్స్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు నేను బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం అనేది నేను చేస్తాను. ఫ్లెక్స్ బాక్స్ అదేవిధంగా గ్రిడ్స్ సంబంధించి. ఓకేనా. ఇవి మనకు సిఎస్ఎస్‌లో ఈ టాపిక్స్ అనేటివి నేర్చుకుంటే మనము బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఓకేనా నేర్చుకుంటాం. ఓకేనా. దీంతో పాటుగా మనకు వెబ్ డెవలప్‌మెంట్‌లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమిటంటే జావా స్క్రిప్ట్. ఓకేనా. జేఎస్. జావా స్క్రిప్ట్. ఓకేనా. ఒక జావా స్క్రిప్ట్. ఈ యొక్క జావా స్క్రిప్ట్ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఇందాక. ఒక హౌస్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాడు. ఏ విధంగా బేసిక్ స్ట్రక్చర్ అనేది హెచ్‌టీఎంఎల్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంది. సిఎస్ఎస్ అనేది ఏ విధంగా స్టైలింగ్స్ అనేది అప్లై చేస్తుంది. అదేవిధంగా జావా స్క్రిప్ట్ అనేది మనకు ఫంక్షనాలిటీ కోసం మెయిన్‌గా ఉపయోగిస్తా ఉంటాం. ఓకేనా. ఫంక్షనాలిటీ అంటే ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు మనం ఏదన్నా స్విచ్ ఆన్ చేస్తే ఏ విధంగా మనకు ఫ్యాన్ అనేది వెలుగుతుంది. అదేవిధంగా
మనం ఏదన్నా ఏదన్నా ఇప్పుడు బల్బ్ అనేది ఓకేనా, ఒక స్విచ్ ఆన్ చేసి ఏ విధంగా కరెంట్ అనేది పాస్ అయ్యి బల్బ్ అనేది మనకు వెలుగుతుంది ఓకేనా, దాని ఫంక్షనాలిటీ అంటాం ఓకేనా. ఈ జావా స్క్రిప్ట్ అనేది ఫంక్షనాలిటీ కోసం ఉపయోగిస్తాం. ఇది మెయిన్గా మనకు నెట్స్కేప్ అనేటటువంటి కంపెనీ వాళ్ళు ఇది 1995లో డెవలప్ చేశారు ఓకేనా, జావా స్క్రిప్ట్ అనేది ఓకేనా. ఇనిషియల్గా మనకు జావా స్క్రిప్ట్ అనేది రిలీజ్ అయినప్పుడు ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మాదిరిగా ఉండింది జావా స్క్రిప్ట్ అనేది ఓకేనా. తర్వాత మనకు జావా స్క్రిప్ట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ అనేటివి రిలీజ్ అయ్యాయి ఓకేనా. నోట్ జేఎస్ కానీ, నెక్స్ట్ జేఎస్ కానీ, వ్యూ జేఎస్ కానీ, అదేవిధంగా చాలా అడ్వాన్స్ టాపిక్స్ ES6 ఫీచర్స్ అనేటివి రావడం ద్వారా ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ నుంచి 2009లో మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా కన్వర్ట్ అయింది ఓకేనా. ఈ యొక్క జనరల్గా జావా స్క్రిప్ట్ నేర్చుకోవడం ద్వారా మనకు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్తో పాటుగా బ్యాక్ ఎండ్ కూడా మనము నేర్చుకోవచ్చు ఓకేనా. ఫ్రంట్ ఎండ్తో పాటుగా బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అనేటివి నేర్చుకోవచ్చు. అంతా మనకు ఈ యొక్క జావా స్క్రిప్ట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. చాలా ఉపయోగాలు ఉన్నాయి జావా స్క్రిప్ట్ ద్వారా ఓకేనా. ఈ యొక్క జావా స్క్రిప్ట్ సంబంధించి ఏ టాపిక్స్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమిరా అంటే మనకు జనరల్గా మనకు జావా స్క్రిప్ట్ అంటే ఫంక్షనాలిటీ పర్పస్ కోసం మెయిన్గా యూజ్ చేస్తుంటాం. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓకేనా. ఇందులో మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, వేరియబుల్స్ ఓకేనా, ఇంపార్టెంట్ టాపిక్స్ వేరియబుల్స్, అదేవిధంగా అరేస్, డేటా టైప్స్ ఓకేనా, డేటా టైప్స్ ఓకేనా. ఈ యొక్క టాపిక్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ ఓకేనా. వేరియబుల్స్ అంటే మనకు డేటా స్టోర్ చేయడానికి ఉపయోగిస్తాం ఓకేనా. ఇది మనకు ఒక కంటైనర్గా ఉపయోగపడుతుంది. అదేవిధంగా అరేస్ అంటే మనము గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఓకేనా, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్క్వేర్ బ్రాకెట్స్లో రాస్తే మనము అరేస్ అని అంటాం. అదేవిధంగా డేటా టైప్స్, ఏ టైప్ ఆఫ్ డేటా, అదేవిధంగా మనకు ఇంకా కూడా ఉన్నాయి ఆపరేటర్స్ ఓకేనా, ఆపరేటర్స్, అదేవిధంగా కండిషనల్ స్టేట్మెంట్స్ ఓకేనా, కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, అదేవిధంగా మనకు బ్రేక్ అండ్ కంటిన్యూ కానీ ఇలా కూడా టాపిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఓకేనా. దీంతో పాటుగా మనకు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమిటంటే డామ్ మ్యానిపులేషన్స్ అనేటివి ఉంటాయి ఇక్కడ ఓకేనా. ఇవి జనరల్గా మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా వేరియబుల్స్, అరేస్, డేటా టైప్స్, ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, అదేవిధంగా స్ట్రింగ్, ఆబ్జెక్ట్స్ ఓకేనా, ఇవన్నీ కూడా మనకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా ఉంటాయి. కానీ ఇందులో మనకు ఈ యొక్క జావా స్క్రిప్ట్లో మనకు డామ్ మ్యానిపులేషన్స్ అనేటివి ఉంటాయి ఓకేనా. డామ్ ఓకేనా. డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఓకేనా. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే మనకు దీనికి సంబంధించి ఏ విధంగా మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది ఓకేనా. మనకు జావా స్క్రిప్ట్ అనేది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పే దానికోసం ఈ యొక్క డామ్ అనేది ఉపయోగిస్తాం ఓకేనా. ఈ యొక్క జావా స్క్రిప్ట్లో ఇందులో డామ్లో మనకు ఫస్ట్ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. యాక్సెసింగ్ ఎలిమెంట్స్ అంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్, క్వరీ సెలెక్టర్ ఆల్ ఓకేనా. ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క యాక్సెసింగ్ ఎలిమెంట్స్ అనేటివి ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు అవుట్పుట్ ఫంక్షనాలిటీస్ అనేటివి ఉంటాయి ఓకేనా. ఈ యొక్క డామ్ మ్యానిపులేషన్స్లో అవుట్పుట్ ఫంక్షనాలిటీస్ ఏమిటంటే డాక్యుమెంట్ డాట్ రైట్, అదేవిధంగా గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఇన్నర్ టెక్స్ట్, ఇన్నర్ HTML, అదేవిధంగా డాక్యుమెంట్ డాట్ రైట్, కన్సోల్ డాట్ లాగ్ ఓకేనా. ఇవన్నీ కూడా మనకు అవుట్పుట్ ఫంక్షనాలిటీస్ అని అంటాం జావా స్క్రిప్ట్లో, చాలా ఇంపార్టెంట్ ఓకేనా. మనము జనరల్గా చూస్తే మనము ఈ యొక్క పైథాన్లో ఏ విధంగా ప్రింట్ అనేది అవుట్పుట్ ఫంక్షనాలిటీ ఏ విధంగా వర్క్ అవుతుందో, అదేవిధంగా జావాలో చూస్తే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో ఈ జావా స్క్రిప్ట్లో మనం రాయడానికి ఈ యొక్క
డాక్యుమెంట్ డాట్ రైట్ కానీ, విండోస్ డాట్ అలర్ట్ కానీ, కన్సోల్ డాట్ లాగ్ కానీ, ఈ అదేవిధంగా ఇన్నర్ టెక్స్ట్, ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఇవన్నీ కూడా మనము ఉపయోగిస్తూ ఉంటాం. ఓకేనా, ఇవన్నీ కూడా నేను తర్వాత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవుట్పుట్ ఫంక్షనాలిటీస్, అదేవిధంగా డైలాగ్ బాక్సెస్ మెయిన్గా జావా స్క్రిప్ట్లో అలర్ట్, ప్రాంప్ట్, కన్ఫామ్. ఓకేనా, ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకేనా, ఈ యొక్క ఇవి మనకు యొక్క జావా స్క్రిప్ట్ సంబంధించినటువంటి టాపిక్స్. దీంతో పాటుగా మనకు ES6 ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ES6 ఫీచర్స్. ES6 ఫీచర్స్. ఓకేనా, ఈ యొక్క ES6 ఫీచర్లో ఏమేమి నేర్చుకోవాలా అంటే మనకు 1 minute రెస్ట్ ఆపరేటర్స్, ఓకేనా, స్ప్రెడ్ ఆపరేటర్స్, లెట్ టు కాన్స్ట్, లెట్ అండ్ కాన్స్ట్. ఓకేనా, దీంతో పాటుగా మనము ఈ యొక్క ES6 ఫీచర్ గురించి డీస్ట్రక్చరింగ్, ఓకేనా, సింక్రోనస్, అసింక్రోనస్, సింక్రోనస్ అండ్ అసింక్రోనస్. అదేవిధంగా మనకు దీనికి సంబంధించి రెస్ట్ ఆపరేటర్స్, స్ప్లిట్ ఆపరేటర్స్, లెట్ టు కాన్స్టెంట్ డీస్ట్రక్చరింగ్, సింక్రోనస్, అసింక్రోనస్, ఇవన్నీ కూడా మనము అసింక్ అవైట్. ఓకేనా, అసింక్ అవైట్. ఓకేనా, దీంతో పాటుగా ప్రామిసెస్, ఎర్రర్ హ్యాండ్లింగ్. ఓకేనా, ఈ యొక్క టాపిక్స్ అనేవి మనకు మెయిన్ ఇంపార్టెంట్. టెంప్లెట్ రిట్రల్స్, ఓకేనా, ఈ యొక్క టాపిక్స్ అనేవి మనకు ES6 ఫీచర్లో మెయిన్ ఇంపార్టెంట్. రెస్ట్ ఆపరేటర్ కానీ, స్ప్రెడ్ ఆపరేటర్ కానీ, లెట్ టు కాన్స్టెంట్ డీస్ట్రక్చరింగ్, సింక్రోనస్, అసింక్రోనస్, అదేవిధంగా ప్రామిసెస్, ఎర్రర్ హ్యాండ్లింగ్, అదేవిధంగా టెంప్లెట్ రిట్రల్స్, ఇవన్నీ కూడా నేర్చుకోవడం ద్వారా మనం అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ అనేటివి నేర్చుకోవడానికి మనకు ఉపయోగపడతాయి. కానీ ఈ యొక్క ES6 ఫీచర్స్ అనేటివి నేర్చుకోవడం ద్వారా ఇవి మనకు రియాక్ట్లో చాలా ఉపయోగపడతాయి. ఓకేనా, ఈ యొక్క టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ జావా స్క్రిప్ట్ సంబంధించి ఇవి. ఓకేనా, ఇంకా అవుట్పుట్ ఫంక్షనాలిటీస్. ఓకేనా, ఆల్రెడీ చెప్పాం కదా. దీంతో పాటుగా మనము మెయిన్ ఇంపార్టెంట్ యొక్క వెబ్ డెవలప్మెంట్లో నెక్స్ట్ మనకున్నటువంటి టాపిక్ ఏమిటంటే బూట్స్ట్రాప్. ఓకేనా, నెక్స్ట్ మీరు ఫోకస్ చేయాల్సినటువంటి యొక్క లాంగ్వేజ్ ఏమిటంటే బూట్స్ట్రాప్. ఓకేనా, బూట్స్ట్రాప్ అనేది మనకు CSS యొక్క ఫ్రంట్ ఎండ్ లైబ్రరీ. ఓకేనా, ఆల్రెడీ మనకు ప్రీ బిల్ట్ గానే అక్కడ మనకు కోడ్ అనేది టెంప్లెట్ రూపంలో వాళ్ళు డెవలప్ చేశారు, ఇచ్చేసి ఉంటారు మనకు CSSలో ఏవైతే మనము ఉపయోగిస్తాం మెయిన్గా. ఓకేనా, ఈ యొక్క బూట్స్ట్రాప్లో మనం మెయిన్గా ఇది రెస్పాన్సివ్నెస్ కోసం ఎక్కువగా కూడా యూజ్ చేస్తాం ఉంటాము మనము. అదే CSSలో గ్రిడ్లో మనము కోడ్ రాయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అదే బూట్స్ట్రాప్లో ఆల్రెడీ ప్రీ బిల్డ్గా మనకు కోడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క మనకు కావాల్సిన వెబ్సైట్ ఏ విధంగా కావాలో ఆ విధంగా మనము డిజైన్ చేస్తాం. ఓకేనా, ఈ యొక్క బూట్స్ట్రాప్ ద్వారా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకేనా, మెయిన్ అడ్వాంటేజ్ ఏమిటంటే మనకు ఈ యొక్క బూట్స్ట్రాప్ ద్వారా మనకు టైం అండ్ ఎఫర్ట్ అనేది సేవ్ అవుతుంది. ఓకేనా, టైం అండ్ ఎఫర్ట్ ఆల్రెడీ ప్రీ బిల్డ్ గానే వాళ్ళు కోడ్ అనేది ఇచ్చేసింటారు కాబట్టి మనకు టైం అండ్ ఎఫర్ట్ అనేది మనకు ఈ యొక్క బూట్స్ట్రాప్ ద్వారా మనకు ఉపయోగపడుతుంది.
ఓకేనా, ఇది మనకు బూస్ట్రాప్ సంబంధించి. ఓకేనా, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా ఇది బూస్ట్రాప్ ట్యుటోరియల్స్లో. దీంతో పాటుగా మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రంట్ ఎండ్ సంబంధించి కరెంట్ ట్రెండింగ్ టెక్నాలజీ. ఓకేనా, కరెంట్ ట్రెండింగ్ టెక్నాలజీ ఏమి అంటే రియాక్ట్ జేఎస్. ఓకేనా, రియాక్ట్ జేఎస్ అనేది మనకు జావా స్క్రిప్ట్ యొక్క ఫ్రంట్ ఎండ్ లైబ్రరీ. ఓకేనా, ఈ యొక్క రియాక్ట్ జేఎస్ అనేది మనకు ఏ విధంగా ఉపయోగిస్తామంటే మనం సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అనేటివి మనం డెవలప్ చేయడానికి ఇది మనం ఉపయోగిస్తూ ఉంటాం రియాక్ట్ జేఎస్ అనేది. ఓకేనా, ఇందులో మనకు రియాక్ట్ జేఎస్ లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమిరా, సేమ్ లైక్ ES6 ఫీచర్స్. ఓకేనా, ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ ఉపయోగించామో ES6 ఫీచర్స్, 1 minute, ఏవైతే మనకి ES6 ఫీచర్స్ లో రెస్ట్ ఆపరేటర్, స్ప్రెడ్ ఆపరేటర్, లెట్ టు కాన్స్టిట్యూట్, డీస్ట్రక్చరింగ్, సింక్రోనస్, అదేవిధంగా అసింక్ అవైట్, ప్రామిసెస్, ఎర్రర్ హ్యాండ్లింగ్, దీంతో పాటుగా క్లాసెస్. ఓకేనా, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ రియాక్ట్ జేఎస్ లో. ఆల్రెడీ నేను చెప్పాను కదా. దీంతో పాటుగా రియాక్ట్ జేఎస్ లో ఇంపార్టెంట్ ఏమిటంటే కాంపోనెంట్స్. ఓకేనా, కాంపోనెంట్ ఏ విధంగా మనము క్రియేట్ చేస్తాము. ఓకేనా, రియాక్ట్ జేఎస్ లో ఇంపార్టెంట్ సంబంధించి కాంపోనెంట్స్. అదేవిధంగా కాంపోనెంట్స్తో పాటుగా మనకు ఉన్నది డామ్ అండ్ రియాక్ట్ డామ్. ఓకేనా, రియాక్ట్ డామ్ అనేది ఉపయోగించడం ఏ విధంగా సింగిల్ పేజ్ అప్లికేషన్ ఏ విధంగా మనము డెవలప్ చేస్తామంటే బై యూజింగ్ ద రియాక్ట్ డామ్ అనేటటువంటి యొక్క కమాండ్ అనేది రన్ చేసి మనము టెర్మినల్లో ఏ విధంగా మనము దాన్ని లింక్ చేస్తాము, బ్రౌజర్ రూట్, అదేవిధంగా లింక్. ఓకేనా, ఏ విధంగా లింక్ చేస్తాము అది మెయిన్ ఇంపార్టెంట్ ఈ యొక్క రియాక్ట్ చేస్తూ కాంపోనెంట్స్తో పాటుగా ఈ యొక్క రియాక్ట్ డామ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. దీంతో పాటుగా APIs. ఓకేనా, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేసెస్. ఓకేనా, ఇవి కూడా మనకు రియాక్ట్లో ఉపయోగపడతాయి. దీంతో పాటుగా మనకు యాక్సియోస్. ఓకేనా, ఓకేనా, యాక్సియోస్ డాట్ పోస్ట్, యాక్సియోస్ డాట్ పుట్, యాక్సియోస్ డాట్ గెట్ అనేటివి కూడా మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ యొక్క రియాక్ట్ సంబంధించి. ఓకేనా, ఇవి మనకు యొక్క రియాక్ట్ సంబంధించినటువంటి టాపిక్స్. మెయిన్గా మనము మీరు ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఏమిటంటే రియాక్ట్లో ES6 ఫీచర్స్, కాంపోనెంట్స్, అదేవిధంగా రియాక్ట్ డాము, దీంతో పాటుగా స్టేట్స్. ఓకేనా, స్టేట్స్ ఇందులో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, యూజ్ రెఫ్. ఓకేనా, యూజ్ కంట్రోల్. ఓకేనా, ఈ యొక్క టాపిక్స్ అనేవి ఇంకా కూడా చాలా ఉన్నాయి. ఈ యొక్క స్టేట్స్ యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, యూజ్ రెఫ్, యూజ్ మెమో. ఓకేనా, యూజ్ మెమో. ఓకేనా, ఈ టాపిక్స్ అనేటివి కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్ స్టేట్స్ సంబంధించి. దీంతో పాటు హుక్స్. ఓకేనా, హుక్స్. ఓకేనా, ఈ టాపిక్స్ అన్ని కూడా రియాక్ట్ హుక్స్ అంటాం. ఓకేనా, యూజ్ స్టేట్ హుక్, యూజ్ ఎఫెక్ట్ హుక్, యూజ్ రెఫ్ హుక్, యూజ్ కాంటెక్స్ట్ హుక్, అదేవిధంగా యూజ్ మెమో హుక్. ఓకేనా, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, రియాక్ట్ సంబంధించి. ఓకేనా, ఈ యొక్క టాపిక్స్ అనేటివి నేర్చుకుంటే మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావాల్సినటువంటి ఆల్ టాపిక్స్ అనేటివి కవర్ చేయొచ్చు. ఓకేనా, ఓకే గాయస్, ఈ యొక్క కోర్స్ అనేటివి నేను ఫర్దర్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి నా యొక్క 100% ఎఫర్ట్స్ అనేటివి పెట్టి మీకు ఒక ప్రొఫెషనల్
వెబ్ డెవలపర్ అనేటివి ఏ విధంగా ప్రొఫెషనల్ వెబ్ డెవలపర్ అయ్యే విధంగా నా యొక్క ప్రయత్నం అనేది నేను చేస్తాను. ఓకేనా. దీంతో పాటుగా మనము మెయిన్ డిప్లాయ్మెంట్ సంబంధించి ఏటివి ఉపయోగిస్తామనంటే ఈ యొక్క ఫర్దర్గా చెప్పబోయేటటువంటి కోర్సెస్లో డిప్లాయ్మెంట్ సంబంధించి నెట్లిఫై కానీ, ఓకేనా, వర్సెల్ ఏ విధంగా మనం డిప్లాయ్ చేస్తాము, ఓకేనా, నెట్లిఫై, వర్సెల్, ఓకేనా, నెట్లిఫై, వర్సెల్, అదేవిధంగా రెండర్, ఓకేనా. ఈ యొక్క ఇవి అన్నీ కూడా మనము డిప్లాయ్మెంట్ సంబంధించి టాపిక్స్ అనేటివి డిస్కస్ చేస్తాము. దీంతో పాటుగా మనము వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అనేటివి కూడా మెయిన్ ఇంపార్టెంట్, ఓకేనా. వర్షన్ కంట్రోల్స్ ఇందులో మనకు గిట్ టు గిట్ హబ్ సంబంధించి ఏ విధంగా గిట్ హబ్ నుంచి ఏ విధంగా మనం పుష్ చేస్తాం కోడ్ అనేది, విఎస్ కోడ్ నుంచి ఏ విధంగా గిట్ హబ్కి పుష్ చేస్తాము, అదేవిధంగా గిట్ హబ్ నుంచి ఏ విధంగా మనం క్లోన్ చేస్తాము, వాట్ ఆర్ ద కమాండ్స్ వీ హ్యావ్ టు యూజ్ ఫర్ ద కంట్రోల్ సిస్టమ్, ఓకేనా, గిట్ గిట్ క్లోను, ఓకేనా. ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.